నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ అందుకేనా? ఎందుకు 2029 మావిగానంటే మచిలీపట్నం, గుంటూరు ఇవన్నీ కూడా కలుస్తాయి. ఒక అమరావతి మీద వీళ్ళు బేస్ చేసుకుని ఉన్నారు. కొన్ని ప్రాంతాలను కూడా కలుపుతాము. గతంలో కూడా విశాఖపట్నం అనుకున్నారు కదా, ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద చేద్దాం అనుకున్నారు. సరే, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇప్పుడు అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తాము, ఖచ్చితంగా ఇదే రాజధాని, గెజిట్ తీసుకొచ్చాం. ఇలాంటి టైంలో ఈయన ప్రస్తావన తీసుకురావడం అన్నది కొద్దిగా హీట్ పెంచింది, రాజకీయ వేడైతే పెంచింది. ఇక వైసీపీ కొత్త కమిటీ ఒకటి ఏర్పాటు చేసిందండి. ఇదేంటంటే డోర్స్ ఓపెన్, కూటమిలో ప్రయారిటీ లేని వారికి గేలం వేయడం అట. రీజాయినింగ్స్ జైన్తోటి వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2029 వ్యూహానికి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తున్నది ఇవన్నీ చూస్తుంటే. ఇక పవన్ జోలికి వస్తే ఇక అంతేనా? ఎందుకు అంతే అంటే సోషల్ మీడియాలో హద్దులు మీరుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాడట. ఈసారి ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాను. సరే, దానికి ఏంటంటే తనాపరా భేద లేకుండా పారదర్శకంగా చేస్తే మంచి ప్రాజెక్ట్ ఇది, ఖచ్చితంగా సక్సెస్. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లుగా ఎవరికాళ్ళు మనకి ఫోన్ ఉన్నది కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టుగా దురద మాటలు ఉండవు, ఎక్కడో దగ్గర తగ్గుతాయి. అలా చెయ్యాలి. కానీ తనాపరా భేదం చూసుకోకపోతేనే అది సాధ్యం అవుతుందా గ్రౌండ్ లెవెల్లో? ఇప్పుడు మన పార్టీ వాళ్ళంటే దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకుండా ఎదుటి వాళ్ళంటే సీరియస్గా తీసుకోవడం, మన పార్టీ వాళ్ళకి ఏమో కేసులు లేకపోవడం. గతంలో వైసీపీ చేసిందని అదే కదా, వాళ్ళ మీద విపరీతమైన ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేశారనుకోండి, చాలా వ్యతిరేకత వచ్చేస్తుంది. చూద్దాం మరి ఈ టాస్క్ ఫోర్స్ పట్టాలు ఎక్కుతుందా, అయితే ఎలా ఉంటుంది. కస్టడీకి నాగరాజు ఇప్పుడు కన్నా నిజం చెప్తాడు. ఆ బాడీ ఎక్కడ ఉన్నదో ఇప్పుడు వచ్చి చెప్పలేకపోయారు. 8 రోజులు కస్టడీ ఇచ్చారు. అసలు కస్టడీకి వెళ్తే నాకు ప్రాణహాని, నన్ను చంపేస్తారని చెప్పాడట. అయినా సరే ఇవ్వక తప్పదు కదా. ఆ బాడీ ఎక్కడ ఉన్నదో చెప్పరా మహాప్రభు అంటే ఆయన చెప్పట్లేదు. మరి బతిమాలితే చెప్తారా? పోలీసులు తెలుసు కదా, ఈయనకి తెలుసు ఏం జరుగుతుందో, ఈయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు, ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు, ఎలా చేయకూడదు ఈయనకి తెలుసు. సో దీని మధ్యలో ఆ సాయికృష్ణ కుటుంబం నలిగిపోతుంది. సరే, అది దుర్మార్గుడో దుష్టుడో నేను చాలాసార్లు ఈ ప్రస్తావన తెచ్చిన, అది తర్వాత అంశం అయ్యి ఉండొచ్చు. కాక దానికి శిక్షలు వేయాలి, చంపకూడదు కదా. చంపుకుంటా పోతే చాలామంది దుర్మార్గులు ఉన్నారు మన కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళు, చాలామంది దుష్టులు ఉన్నారు, చాలామంది రేపిస్టులు ఉన్నారు. సరే, పోనీ చంపేయడం ఇది అది ఓకే, వేరే రకంగా ఏదైనా జరిగితే మనం కొన్ని వార్తలు వింటున్నాం. అలా కూడా జరగలేదు. ఇది బాడీ కనిపించకుండా పోయింది. ఆశ్చర్యం. అసలు ఎక్కడ ఊహించిన విధంగా జరిగిన పరిణామం ఇది. ఎవరు కూడా ఊహించరు ఇది. అసలు బాడీని మిస్ చేయడం ఏంటి, ఇప్పుడు వచ్చి చెప్పకపోవడం ఏంటి, అరెస్ట్ చేసిన తర్వాత కూడా. మిగతా వాళ్ళు లొంగిపోయారు, వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు చెప్పట్లేదు. అవేవో దొరికినాయి అంటున్నారు. దీని మీద స్లాబ్ మీద టెర్రాస్ మీద ఏదో బూడిద దొరికిందంట, ఎముకలు దొరికిందట. ఉదయం నుంచి అది పెద్ద వార్త. అది నిజమో తెలియదు, అబద్ధమో తెలియదు. ఎవరన్నా ఏదైనా చేయాలనుకుంటే బయట చేస్తారు తప్పించి పోలీస్ స్టేషన్లో చేస్తారా? మరి చేసి అవి ఏమన్నా తీసుకొచ్చారా? అస్థికలు లాంటివి ఏమన్నా ఎప్పుడైనా అడిగితే పోనీ ఇదేదో కామప్ అయిపోద్ది, వాళ్ళ ఫ్యామిలీని పిలిచి ఏదో ఇచ్చి మీరు ఏదో చేసుకునే కార్యక్రమం అని చెప్పడం చేశారా? చాలా 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 దారుణంగా ఉన్న పరిస్థితి ఇది. విజయవాడ కోర్టుకు నాగరాజు లేకట. సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, సిట్ బృందం నన్ను అన్యాయంగా ఇరికిస్తుంది, నన్ను ఏమో బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇది సిఐ గారు చెప్పే మాటలు. ఈయన్ని బెదిరిస్తున్నదట, ఈయన్ని ఇబ్బంది పెడుతుందట, ఈయన చాలా మంచివాడట, ఆయనకి ఏ పాపం తెలియదట. మరి తెలియపోతే చెప్పొచ్చు కదా ఎక్కడున్నదో, అది ఏం చేశారో చెప్తే అయిపోయింది కదా. తర్వాత శిక్షణ సంగతి కోర్టు చూసుకుంటారు. చర్చిద్దాం ఇవన్నీ కూడా. ఈయన ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మేడా విజయశేఖర్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో చెవులు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్రీకాంత్ గారు, నమస్తే వరం గారు. నమస్తే అండి. శ్రీకాంత్ గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నట్టున్నారు. మావిగానే అంటున్నారు, మావిగాని రెఫరెండంతో ఎన్నికలకు కూడా వెళ్తామంటున్నారు. మేము నచ్చితే మాకు ఓట్లు వేస్తారు, వాళ్ళకి నచ్చితే అమరావతి నచ్చితే వాళ్ళు చేసుకుంటే ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి 2 సంవత్సరాల్లోనే? వరం గారు, డబల్9 టీవీ వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అందరికీ కూడా శుభ సాయంకాలం. ఏం జరుగుతున్నది అమరావతిలో, విజయవాడలో అంటే మాకన్నా మీకే తెలుస్తుంటుంది సార్ ఎక్కువ కార్యక్రమాలు. అంటే మీరు దాన్ని క్యాచ్ చేసి మొత్తం అంతా వడగట్టి మొత్తం అంతా ప్రజలకు తెలియజెప్తా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏమి అని అడిగినారు. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యమే ప్రజలు, ప్రజాబలం, సేవక. అది జగన్మోహన్ రెడ్డి గారి బలం, బలహీనత అన్నీ కూడా అవే. ఆయన
కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2026 ఏప్రిల్ లోక్సభలో ఇది బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, చట్టబద్ధత బిల్లు, వీళ్ళకి అంతవరకు చట్టబద్ధత లేదు, చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దానిపై జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నమ్మకం అంతా ఆ రోజే చెప్పాడు. ప్లాన్ బి, దీన్ని మావిగన్ అనేది తీసుకొని వస్తే రాష్ట్రంలో ప్రజలకు కానీ భారం తగ్గుతుంది, మీకు కూడా వ్యయ ప్రయాసకు పోకుండా ఊరికే 1,00,000 ఎకరాలు ఏర్పాటు చేయకుండా దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టకోకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఒక మీరున్నంతలోనే బాగా సామరస్యంగా మీరున్నంతలోనే ఈ యొక్క మావిగన్ అనేటువంటి ప్రతిపాదన చేస్తే మీరు కంప్లీట్ చేయొచ్చు తొందరగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప విజన్ ఉంది. దాదాపు ముందు నుంచి కూడా మనకు రాష్ట్రంలో 10 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ ఒక రాజధానిని అన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు పాపం ఆయన చేయాలనుకున్నాడు, కానీ ఆ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి టకటక అని అన్ని తాత్కాలికమని ఇక్కడికి రావడం జరిగింది. కానీ మనకు దీనివల్ల ఏమైపోతుందంటే ఇది ఆచరణాత్మకం అనేది తక్కువ ఖర్చుతో ముందుకు పోతుందనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. ఇప్పట్లో మామూలుగా అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పిన అమరావతి అయితే దాదాపు ఒక 15 సంవత్సరంలో 25 సంవత్సరంలో మళ్ళీ దేవాంశ గారు రాజకీయ అరంగేట్రం చేస్తే వారు మంత్రిగా ఉన్నప్పుడు లేకుంటే ముఖ్యమంత్రి అయినప్పుడు అయ్యేదే తప్ప అంతవరకు ఇది అసాధ్యము అన్నది జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలియజేశారు. కానీ ఇక్కడ ఈ మావిగన్ ప్రాంతంలో అయితే 35 లక్షల యాక్చువల్ గా జనాభా ఉండిపోయింది. రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్టు, పోర్టు, సముద్రయానం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల 20,000 కోట్లతోనే మనకు సాధ్యమవుతుంది. మీరు ఉన్న ఈ 3 ఏళ్లలోనే కంప్లీట్ చేయొచ్చు. వీళ్ళు ఊరికి అనవసరమైన అక్కడ నీళ్లు తోడేదానికి, నీళ్లు ఎత్తి పెట్టేదానికి చేసేదానికంటే అప్పుడు మనకు ఎంత మిగులుతుంది అనేది బాగా తెలియజేశారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, నంబర్ 1 పాయింట్. మచిలీపట్నం పోర్టు వల్ల చెన్నై, ముంబై మాదిరి మనకు కావలసిన రాజధానుల్లో కూడా మనకు వాళ్ళ ఆ తరహాలో ఉంటుంది. ఇక్కడ ఉద్యోగాలకు కానీ ఈ ఆర్థికంగా ఎయిర్పోర్ట్లు వస్తే ఉద్యోగాలు బాగా ముందుకు వస్తాయి. ప్రజలకు మీరు అనుకున్నది ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారో దాన్ని కూడా నెరవేర్చవచ్చు. ఓకే, సో మీ విధానం అది, మీ కాన్ఫిడెన్స్ అది. ఏంటి సాయి కృష్ణ పరిస్థితి ఏంటి సార్? సాయి కృష్ణ పరిస్థితి అంతా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, ఒక డ్రామా. అంటే సిట్ అంటేనే ఏం సార్? సిట్ అంటే ఏం చెప్పండి? మన రాష్ట్రంలో మన పోలీసులతో మన ఆంధ్రప్రదేశ్ విచారించేది ఇది. పోలీసులు చంపారు, పోలీసులు విచారిస్తున్నారు, పోలీసుల యొక్క ఆధారం మేరకే కోర్టుకు ఆధారాలు సమర్పిస్తారు. దీంట్లో ఎక్కడన్నా న్యాయం జరుగుతుందా చెప్పండి? ఇది అయ్యే పనేనా? ఆ తల్లికి న్యాయం జరుగుతుందా? కాకపోతే ఇప్పుడు మీరు అన్నారే, ఇప్పుడు నాకు పోలీసుల వల్ల హాన్ ఉంది, కస్టడీలో హాన్ ఉంది అనేది ఒక పెద్ద డ్రామా. ఈ నాగరాజు గారితో ఇంకొక డ్రామా తెరలేపుతున్నారు ఈ కూటమి నాయకులు, కూటమి నేతలు, ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే మీరు ఇంతకుముందు చెప్పారు ఇదేమి మన బూడిదైతేనేమి అస్థికలు అయితేనేమి ఏదో దొరికినాయని, అది ఇంకా ఇంతవరకు తెలియదు అంటున్నారు. కాకపోతే ఒకటి వర్మ గారు, ఈ అబ్బాయికి అయితే నేను మరీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేంత వరకు దిక్కు దివానం లేదు, వీళ్లకు ప్రభుత్వంలో చలనం లేదు. ఆమె కోర్టుకు పోయి కోర్టు అక్షింతలేసినా సరే దీన్ని తొందరగా ప్రవేశపెట్టండి అని చెప్పినప్పటికీ వీరికి చలనం రాలే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వారిని పోయి పరామర్శించాడో అప్పుడు చలనం వచ్చింది. ఇంటికి పిలిపించుకొని పరామర్శించారు. ఇది ఎక్కడన్నా సార్ పరామర్శ అంటే ఏమండి? వారి దగ్గరికి పోవాలా? ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయిలో మీరు పోకూడదు, మీరు ఒకవేళ మీకు దానికి ప్రోటోకాల్ కానీ లేకుంటే అడ్డం వస్తుంది. అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేతో ఈ 40 రోజులు పరామర్శించకుండా ఏం చేశారు? ఒక మంత్రిని పంపించవచ్చు కదా. ఈ పరామర్శలో ఏమన్నా అర్థం ఉందా? ఆ పరామర్శ అర్థం లేని పరామర్శ పిలిపించుకొని చెప్పారు. మరి చెప్పిన తర్వాత పరామర్శ అయిపోయిన తర్వాత వారి తల్లిగారు ఏం చెప్పారు? నాకు సిట్టు వల్ల ఉపయోగం లేదు, సిబిఐ మహాప్రభు అని అడుగుతున్నారు. కానీ ఇప్పుడేమన్నా చలనం ఉందా వీళ్ళకి? ఏమీ చలనం లేదు. దీంట్లో ఏదైనా సరే పెద్ద పెద్ద తిమింగళాలంతా కూడా బయటకు వస్తాయి. పోయినసారి కృష్ణాంజనేయులు గారు కూడా చెప్పినట్లున్నారు బాగా దీని గురించి. ఎవరు ఎంపీ సుపారీలు గాని, ఆ ఎంపీ వేరే సంపడాలు గాని, ఈ భూదందాలు గాని ఇవంతా బయటకు వస్తే కూటమి ప్రభుత్వానికి కూసలు కదులుతాయి. దాని వల్ల ఇప్పుడు కొత్త డ్రామా ఎతికి నాగరాజు గారితో వివిధ రకాలుగా పలు రకాలుగా పరిపరి విధాలుగా
చెప్పించుకుంటూ కాలయాపన చేస్తున్నారు. దాంట్లో ఏ అతిశయోక్తి లేదు. ఇది జరుగుతున్నది, రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్నే గమనిస్తున్నారు. కాబట్టి ఈ నాగరాజు గారు చేసే డ్రామా గాని, పోలీసులతో ఎందుకు సార్ భయము? మామూలుగా లక్ష పక్షములు తిను లక్షమ్మకు ఒక పక్షము లక్షమా అని ఒక పాతకాలంలో సామెత ఉంది. అట్లా పోలీసుకు సిఐకే ఆయన భయపడుతున్నాడంటే ఇది డ్రామా కదా? ఇది ఆలోచించాల్సిన విషయమా? అంటే ఇతనే భయపడుతున్నాడంటే ఇంకా ఆ అబ్బాయిని ఎంతగా భయపడిచ్చింటారు, ఆ అబ్బాయిని ఎంతగా భయపడిచ్చి మనోవేదనకు మానసిక క్షోభకు గురి చేసి చంపింటారు. ఇది సామాన్య విషయమా సార్? ఇటువంటి అంశాలంతా ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులకు ఎక్కడ కానీ, మన వైసీపీ నాయకులకు కానీ, ప్రజలకు కానీ ఎక్కడా కూడా సురక్షిత పాలన లేదు. ప్రతి ఒక్కరిని హరాస్మెంట్, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో నిమగ్నం అయిపోయినారు. అది ఎట్లా ఉంటే దానికి అనుగుణంగా వీళ్ళు పోతున్నారు తప్ప ఇంకొకటి లేదని తెలియజేస్తున్నారు.